దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినమున మరొకసారి మీ ముందుకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క సందేశమును అందించుటకు దేవుడు నాకు ఇచ్చిన కృపకై ధన్యతకై దేవునికి వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. మీ అందరికీ ఈ యొక్క రానున్నటువంటి దినాల్లో గొప్ప సంతోషకరమైనటువంటి దినములలో మనం ఉంటున్నాం కనుక ఆ యొక్క ఆశీర్వాదములన్నీ మీరు పొందాలని కోరుకుంటూ ఉంటున్నాను. ఇంతవరకు ప్రభువారు నా ద్వారా అందరికీ సువార్త కృత నిబంధన సంఘము అనేటటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటికే 6 సందేశములను అందించుటకు ప్రభువారు తన యొక్క కృపను, దయను, జ్ఞానమును అనుగ్రహించున్నాడు. మొదటిగా ఎవరు ధన్యులు, రెండవదిగా ప్రార్థనకు జవాబు రాకపోవటానికి గల కారణాలు ఎన్ని, అవి ఏవి, మూడవదిగా లోభత్వము, నాలుగవది విశ్వాసము ద్వారా మనకు కావలసినవన్నీ సాధించుట, ఐదవదిగా మోషే చెప్పిన 7 సాకులు, ఆరవదిగా యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు. 7వ సందేశముగా ఈరోజు మన యొక్క సందేశము ఏమిటి అనగా సృష్టి క్రమము ఒక ఆర్డర్లో ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క ప్రపంచ నిర్మాణమును ఒకసారి మనము పరిశీలన కానీ పరిశోధన కానీ పరీక్షించినప్పటికీ సమస్తమును మనకు ఎంతో జ్ఞానము కలిగించుచున్నది. కాబట్టి ప్రియులారా, దేవాది దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుడు ఆదిలోనే ఈ సృష్టిని ఎంతో తగు జాగ్రత్తతో, జ్ఞానముతో, వివేకముతో క్రమముగా దీనిని నిర్మించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో 2 నిబంధనలు ఉన్నవి. మొదటిగా పాత నిబంధన గ్రంథము, రెండవదిగా క్రొత్త నిబంధన గ్రంథము. ఈ సృష్టి క్రమము లేక నిర్మాణమును గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథములో మొదటి పుస్తకమైనటువంటి ఆదికాండము అని ఈ పుస్తకములో మొదటి అధ్యాయము, ఈ అధ్యాయములో మొత్తము 31 వచనములు ఉన్నవి. రెండవ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాల వరకు ఈ యొక్క సృష్టి క్రమము ఎలా ఉన్నదనేది తెలియచెప్తున్నది. ఈ సృష్టిలో 7 విధములైనటువంటి ఈ సృష్టి నిర్మాణము ఉన్నట్లుగా వాక్యము ఎరిగినటువంటి ఎవరైనాను దీనిని కాదనలేరు. ప్రియులారా, ఎందుకు ఈ యొక్క సందేశమును అందించాలని అనుకున్నానంటే, కొన్ని దినములు ప్రార్థన చేశాను. దాదాపుగా మరి చాలా కాలం అవుతున్నది. ప్రభువా, మరి నేను ఏమి చెప్పాలి, ఎలా చెప్పాలి అని అన్నప్పుడు ప్రభువారు నాలో ప్రేరణ కలిగించి ఈ యొక్క సందేశమును మరి మన యొక్క ప్రజలకు, సర్వ మానవాళికి, ఈ విశ్వములో ఉన్నటువంటి 7 ఖండముల జాతుల వారికి అందించాలన్నట్లుగా ప్రభువారు నాకు జ్ఞానోదయము కలిగించున్నాడు. ప్రియులారా, ఈ యొక్క సమయంలో చూసినట్లయితే మరి 7 విధములుగా ఈ సృష్టి కూడా 7 విధములుగా సృష్టించినట్లుగా లేఖనాన్ని నేను గ్రహించి ఉన్నాను. అది లేఖనమును ఎరిగినటువంటి పండితులు కానీ, ఇంకా జ్ఞానము కలిగినటువంటి వారు కానీ ఎవరైనా సరే దీన్ని కాదనలేరు అనేది ఇది ఎంతో మరి సర్వసత్యము. మొదటిగా చూసినట్లయితే ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి నుంచి 5 వచనాల వరకు ప్రభువారు మరి వెలుగును కలుగజేసి ఆ వెలుగుని మరి వేరుపరిచి వెలుగుకి పగలనియు రాత్రికి చీకటనియు ప్రభువారు పేర్లు పెట్టినట్లుగా ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి నుంచి 5 వచనాల వరకు మనము చూడవచ్చు. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు
మరి ఆకాశమును విశాలపరిచి ఆ యొక్క విశాలమునకు మరి ప్రభువారు ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, దేవుడు ఆ యొక్క విశాలముగా ఉన్నటువంటి దానిని జలముల మధ్యాన ఒక విశాలము కలిగి ఆ విశాలమును ఈ జలములను వేరుపరుచునుగా కానీ ప్రభువారు పలికి ఆ యొక్క విశాలానికి ప్రభువారు ఆకాశమని పేరు పెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది 2వ రోజున ప్రభువారు దానిని నిర్మించినట్లుగా 2వ దినమున ఆకాశమును ప్రభువారు తన మాట ద్వారా తన వాక్కు ద్వారా మరి దీనిని నిర్మించినట్లుగా మనము చూస్తుంటున్నాము. ఈ యొక్క 7 విధములైనటువంటి సృష్టిలో మరి 3వదిగా గమనించినట్లయితే 9వ వచనం నుంచి 13వ వచనముల వరకు ఇక్కడ నేల, సముద్రము, ఫలవృక్షములు ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఈ యొక్క నేల మీదను ఉన్నటువంటి దానిని దీనికి భూమి అని ప్రభువారు పేరు పెట్టాడు. జలరాశికి ఆయన సముద్రమని పేరు పెట్టాడు. అలాగే ఫలవృక్షములు, ఈ యొక్క ఫలములో ఉన్నటువంటి వాటికి విత్తనముల ద్వారా ఇంకా గడ్డి మొలిపించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రియులారా, ఈ యొక్క సృష్టిలో 4వదిగా మనం గమనించినట్లయితే 14వ వచనం నుంచి 19వ వచనం వరకు ఇక్కడ మనము తగు జాగ్రత్తతో పరిశీలన చేసినట్లయితే సూర్య చంద్ర నక్షత్రములను లేక అనగా జ్యోతులను ప్రభువారు తన మాట ద్వారా కలుగు చేసినట్లుగా మనము చూడవచ్చు. ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రములను సూర్యుడిని పెద్ద జ్యోతి అని, చంద్రుడిని చిన్న జ్యోతి అని, నక్షత్రములు రాత్రికాల సమయంలో ఈ చంద్రుడు నక్షత్రములు రాత్రికాల సమయంలో వెలిగించుటకును, పెద్ద జ్యోతి అయినటువంటి సూర్యుడు పగులు వెలిగించుటకును వీటిని ప్రభువారు మరి నిర్మాణము చేసినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి ఇవి ఎందుకు కలుగు చేశాడని మనం గమనించినట్లయితే 14వ వచనములోను మనది, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకని పలికాడు. ఇక్కడ ఈ ఆకాశములో కొన్ని సూచనలు కనపడుతూ ఉంటవి. ఇంకా కాలము, దినము, సంవత్సరము ఇవన్నీ ఈ యొక్క ఖగోళ శాస్త్రాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఇది ఎంతో విడదీరాని సంబంధము ఉన్నట్లుగా ఇప్పటికీ శాస్త్రవేత్తలు నిత్యము పరిశోధన చేస్తూనే ఉంటున్నారు. ఈ సర్వ సృష్టికి, సర్వమానవాళికి, సమస్తమైనటువంటి వాటికి ఈ యొక్క కాలచక్రానికి ఇదే ఒక గొప్ప ఆధారముగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి కాలము, సమయము, పరిస్థితులు ప్రతిదీ కూడా తెలుసుకున్నట్టు కొరకై ఆకాశ మండలములు ఆయన నక్షత్ర మండలములను నియమించినట్లుగా మనము తెలుసుకొనవచ్చును. 5వదిగా ఇక్కడ లేఖనాల్లో మనం ఇంకా చూసినట్లయితే 20వ వచనం నుంచి 23వ వచనం వరకు ఇక్కడ గమనించినట్లయితే 20వ వచనం నుంచి 23వ వచనం వరకు జలచరములను, పక్షులు వీటిని ప్రభువారు ఆశీర్వదించినట్లుగా 22వ వచనంలో మనం ఇక్కడ చూడవచ్చు. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జన్మలలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తారముగా ఫలించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను, విస్తారముగా విస్తరించినట్లు. కాబట్టి ఇవి ఫలించాలని,
భూమిని నిండించాలని, అభివృద్ధి చెందించాలని దేవుని యొక్క తలంపై ఉంటుంది. ఎందుకు వాటిని ఆశీర్వదించాడని గమనించినట్లయితే వాటిలో ప్రాణం ఉన్నది, వాటికి రక్తం ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఆ ప్రాణము కలిగినటువంటి వాటిని, రక్తము కలిగినటువంటి వాటిని ప్రభువారు ఆశీర్వదించినట్లుగా ఈ 4 వాటిని దేనిని ఆశీర్వదించినట్లుగా లేదు ప్రియులారా. ఇక్కడ ఆశీర్వాదము 5వ దినమున సృష్టించినటువంటి ఆ యొక్క సృష్టిలో ఉన్నటువంటి వాటికి మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదము ఉన్నట్లుగా మనము చూడవచ్చు. 6వదిగా ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనం నుంచి 31వ వరకు మనము గమనించినట్లయితే ప్రియులారా, దీనిలో పశువులున్నవి, జంతువులున్నవి, ప్రాకేడు పురుగులు, నరులు ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ పశువులు, ఈ జంతువులు, ప్రాకేడు పురుగులు, ఇక్కడ పాములతో సహా, బల్లులతో సహా, ఇంకా రకరకాల జలచరములు, ఇవి అన్నీ కూడా మరి జంతువులు, పశువులు. జంతువులు అంటే మూర్ఖత్వము కలిగినటువంటి అడవులలో నివసించేవి. పశువులు అనగా మానవుల యొక్క మాట వినే వాటిని పశువులు అంటారని, అలాగనే నరులు అనగా ఆదాము అవ్వలను మొదటి మానవులైనటువంటి వారికి దేవుడు ఆదాము అవ్వని పేర్లు పెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఆది మానవాళి అయినటువంటి ఆదాము అవ్వలను దేవుడు మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడని 5 విధములైనటువంటి ఆశీర్వాదములతో వారిని ఆశీర్వదించినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 6వ దినమున మరి ప్రభువారు ఇక్కడ పశువులు, జంతువులు, ప్రాకెడు పురుగులు, వాటితో పాటు నరులైనటువంటి ఆదాము అవ్వలను 6వ దినమున అక్కడ ప్రభువారు వారిని సృష్టించినట్లుగా మనము చూడవచ్చు. 6 అనగా మానవుని యొక్క సంఖ్య. పరిశుద్ధ గ్రంథములో కొంచెం మనము లోతుగా గమనించినట్లయితే 10 ఆజ్ఞలు ఉంటున్నవి. 4 ఆజ్ఞలు దైవ సంబంధమైనవి, 6 ఆజ్ఞలు మానవ సంబంధమైనవి. మానవుడు 6వ దినమున సృష్టించబడ్డాడు గనుక మానవునికి 6 ఆజ్ఞలు ఇవ్వబడినవని దేవుని వాక్యం సెలవిస్తుంది. 7వ దినమున ప్రభువారు విశ్రాంతి తీసుకొని ఆ యొక్క విశ్రాంతి దినమును ప్రభువారు ఆశీర్వదించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు గమనించినట్లయితే, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన తన పని అంతటిని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించును. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించును. 7వ దినము ఇక్కడ ప్రభువారు దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు 6 దినములు శ్రమించి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ విశ్రాంతి దినము అనగా పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఈ యొక్క పరిశుద్ధమైనది, పవిత్రమైనటువంటి 7వ రోజు
పూర్వకాలములో పాత నిబంధన కాలములో క్రీస్తు రాకమునుపు విశ్రాంతి దినము సబ్బాతుగా లేక 7వ దినమైనటువంటి శనివారముగా ఉండేది. ప్రభు వచ్చిన తర్వాత దానిని ప్రభువారు విశ్రాంతి దినమునకు కూడా ప్రభు అయి ఉన్నాడని, ఆ విశ్రాంతి దినమున కలిగజేసినటువంటి ఆ ప్రభువునే మీరు మహిమపరచండి అని ప్రభువారు సెలవిస్తుంటున్నాడు. ఆ ప్రభువారు ఆ యొక్క విశ్రాంతి దినానికి మరి ఆదివారముగా గుర్తింపు తీసుకొని వచ్చి ఉన్నాడు. ప్రభువారు మరణించి తిరిగి లేచి ఆదివారమున పునరుద్ధానుడిగా తిరిగి లేచి ఉన్నాడు గనక మరి ఏది ఏమైనప్పటికీ విశ్రాంతి దినము 6 దినములు కష్టపడి 7వ దినం విశ్రాంతి తీసుకొని నీ దేవుడైన ప్రభువును నీవు గణపరచాలని వాక్యము సెలవిస్తున్న ప్రియులారా. విశ్రాంతి దినము అది ఎంతో ఆశీర్వాదకరమైనది, మరి దీవెనకరమైనదని వాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథము 58వ అధ్యాయము ఇక్కడ 13వ వచనంలో చూసినట్లయితే, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకియు నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహారమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదని అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకియు వ్యాపారము చేయకియు లోకవార్తలు చెప్పుకొనికి ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచేదను. యెహోవా సెలవిచ్చిన వాకు ఇదే అని లేఖనము సెలవిస్తుంది. ఈనాటి సంఘములలో చూసినట్లయితే అనేక సంఘాల్లో వ్యాపారస్తులు ఉంటున్నారు, ఉద్యోగస్తులు ఉంటున్నారు, వ్యవసాయదారులు ఉంటున్నారు. కానీ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా పవిత్రముగా ఆచరించట్లేదని నేను మరి కనుగొని ఉన్నాను. కాబట్టి ఏ సంఘం వారైనప్పటికీ, ఏ ప్రాంతం వారైనప్పటికీ, మరి సంఘ భేదము లేక ప్రాంతీయ భేదము లేక మీరెవరైనా సరే ప్రభువుని, ప్రభు అయిన క్రీస్తు వారిని మీ సొంత రక్షకుడిగా, మీ ప్రభువుగా మీరు అంగీకరించినట్లయితే, ప్రభువునందు భయపడి ప్రభువుకి మీరు లోబడేవారుగా ఉన్నట్లయితే, ఆ ప్రభువారు ఆదాము అవలను దీవించినట్లుగా మీరు కూడా ఆ దేవాది దేవుని పొందుకొని తన యొక్క రాజ్యానికి వారసులగినట్లు మరి నిర్గమకాండము 20వ అధ్యాయంలో కూడా ఇక్కడ ప్రభువారు సెలవిస్తుంటున్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయంలో చూసినట్లయితే 8వ వచనము, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకుంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచును. కాబట్టి ప్రియులారా, మరి విశ్రాంతి దినము పరిశుద్ధమైనదిగా పవిత్రమైనదిగా ఎంచి మరి మీరు తప్పక మీ దేవుడు మీకు అనుగ్రహించినటువంటి 6 దినములలో మీ పనంతా సంపూర్తి చేసుకొని మీరు ఉన్న ప్రాంతంలోనే మీరు వెలుచున్నటువంటి ఆ యొక్క మరి ఆ మందిర స్థలాల్లో ప్రభువారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆరాధించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని తెలియచెప్తుంటున్నాను. మరి ఈ దినమును మన యొక్క పాఠము పేరు ఏమిటనగా సృష్టి క్రమము. ఈ సృష్టి క్రమములో 7 విధములు ఉన్నవి. రోజుకి 7 వారములు ఉన్నట్లుగా 7 విధాలు ఉన్నవి. ఒక్కొక్క రోజున ప్రభువారు మొదటి దినమున వెలుగును కలగజేసి తన మాట ద్వారా ఆ వెలుగుని మరి వేరుపరిచి చీకటిగా చేసి ఉన్నాడు. చీకటికి రాత్రిని, మరి వెలుగుకి పగలని పేర్లు పెట్టాడు. రెండవదిగా ఆకాశమును ఆ ప్రభువారు తన మాట ద్వారా కలుగజేసి ఉన్నాడు. ఆకాశమును విశాలపరిచినట్లుగా మనం చూడవచ్చు. మూడవ దినమున నేలయు, సముద్రమును, ఫలవృక్షములను ప్రభువారు తన మాట ద్వారా పలికినట్లుగా మనం చూస్తుంటున్నాం. నాలుగవ దినమున సూర్యచంద్ర నక్షత్రములు, జ్యోతులను నిర్మాణము చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. 5వదిగా జలచరములు, పక్షులు, మరి వీటిని ప్రభువారు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తుంటున్నాం. తద్వారా మరి 6వ దినమున చేయబడినటువంటి పశువులు, జంతువులు, ప్రాకెడు పురుగులు, నరులను,
మరి నరులను ప్రభువారు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తుంటున్నాం. 7వ దినము విశ్రాంతి దినమును ప్రభువారు ఆశీర్వదించినట్లుగా మనం చూడవచ్చు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి 5వ రోజు, 6వ రోజు, 7వ రోజులో ఉంటున్నవి ప్రియులారా. మరి శుక్రవారము, శనివారము, ఆదివారము ఈ 3 దినాలు ఎంతో మరి సంఘ బిడ్డలకు, దేవుని యొక్క ప్రజలకు మరి ఆశీర్వాదకరమైనటువంటి దినములుగా భావించి తప్పక మీరు ప్రభువుని సేవించి ప్రభువుని మహిమపరచవలసిందిగా కోరుచుంటున్నాం. మీలో ఎవరికైనా ఏ సందేశము కానీ ఇంకా కావలసినవి ఉన్న ఎడల, మరి ఇంకా ఏదైనా అనుమానం ఉన్న ఎడల మాకు ఫోన్ చేయండి. మరి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. ప్రభువు సేవలో మీ యొక్క సహోదరుడు శాంసన్.